హలో పీపుల్, వెల్కమ్ టు తేజస్ ఫుడీ నెస్ట్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా కాజు మష్రూమ్ కర్రీ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా శుభ్రం చేసుకున్న మష్రూమ్స్ని తీసుకోవాలి. ఇలా ఒక్కొక్క మష్రూమ్ని ఎడ్జ్ కట్ చేసుకుంటూ 3 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే 4 పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు, లేదా 2 పీసెస్ కింద కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా అన్ని మష్రూమ్స్ని కట్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1/2 కప్ జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవాలి. ఈ జీడిపప్పుల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ మష్రూమ్స్ని 2 to 3 మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, లేదంటే వాటర్ రిలీజ్ అవుతుంది. 3 మినిట్స్ అయ్యాక వీటిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సర్ జార్ తీసుకుని 2 బాగా వండిన టమోటాలు, 3 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం ముక్క, 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు, పావు గంట సేపు నానబెట్టుకున్న జీడిపప్పు, 5 మిరియాలు, 3 యాలకులు, 4 లవంగాలు యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకుని 2 మినిట్స్ పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంటే మసాలాలు మాడిపోతాయి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్కి ఇలా నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న కాజు మష్రూమ్స్ని యాడ్ చేసుకుని మసాలా మొత్తం పట్టేలాగా 2 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకున్నాక మిక్సర్ జార్లోకి 1 గ్లాస్ వాటర్ వేసుకుని కడాయిలోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా 90% కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. కాజు మష్రూమ్ కర్రీ మీ ఫేవరెట్ కర్రీ అయితే కనుక కామెంట్స్లో చెప్పండి. 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని ఇలా చేతిలో వేసుకుని క్రష్ చేసుకుని యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఈ కాజు మష్రూమ్ కర్రీని రైస్లోకి, చపాతీలోకి, అలానే బిర్యానీలోకి కూడా తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా 2 మినిట్స్కి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే కాజు మష్రూమ్ కర్రీ రెడీ. ఒకసారి మష్రూమ్ కర్రీని ఇలా ట్రై చేయండి, ఈజీగా అయిపోద్ది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.